వైజాగ్ రైల్వే జోన్‌కి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొన్ని కామెంట్స్ చేశారు. వైజాగ్ రైల్వే జోన్ ఆలస్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణం. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాలు కావాలి. రైల్వే జోన్‌కు అవసరమైనటువంటి భూమిని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పగించలేదని చెప్పారు. ఆయన కామెంట్స్‌ని మనం ఎలా చూడొచ్చు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అధికారంలోకి రాకముందు ఏమన్నారో తెలుసా? నేను విశాఖ రైల్వే జోన్ తీసుకొని వస్తా, విశాఖ ప్రజల తలరాతలు మార్చేస్తా అని ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రలో కావచ్చు, అదేవిధంగా అనేక సందర్భాల్లో విశాఖపట్నం ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు మీటింగుల్లో కావచ్చు, మన పిల్లలు ఇక్కడే రైల్వే ఉద్యోగాలు రాసుకోవాలంటే ఇక్కడ విశాఖకు రైల్వే జోన్ వస్తే మన సెంటర్లోనే రాసుకుంటారని ఆ రోజు చెప్పిన మాటలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటివి. అధికారంలోకి రాకముందు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఈరోజు ఉత్తరాంధ్రను నాశనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్రధారుడు. అది ఎవ్వరు, మీరు నేను ఎవ్వరు కాదనలేని విషయం. ఆ విధంగా విశాఖపట్నం సర్వనాశనం చేశాడు. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, విశాఖకు రాజధాని ఇస్తా అని చెప్పి మోసం చేశాడు విశాఖపట్నం ప్రజల్ని. మొన్నొస్తా, రేపొస్తా, ఎల్లుండి వస్తా అని తీరా ఈ రోజుటి వరకు విశాఖపట్నంని వెళ్ళకుండా విశాఖపట్నంలో రాజధానికి సంబంధించి ఒక్క కొత్త బిల్డింగ్ కూడా కట్టకుండా విశాఖ ప్రజల్ని అక్కడ కొత్తగా గంజాయి మాఫియా తీసుకొని వచ్చి, రౌడీజం తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉండే విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రెండోది, ఇప్పుడు 53 ఎకరాలు ఇవ్వలేదంటున్నారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నం లాంటి దగ్గర ప్రాంతంలో 500 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండని, బాగున్న కొండని, అక్కడున్న భవనాలు కూల్చేసి దాన్ని గుండు కొట్టి అక్కడ తాను ఉండడానికి, తన కుటుంబంతో తాను ఉండడానికి ఒక ఇల్లు 500 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కనీసం 53 ఎకరాలు లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో ఒకటి స్వార్థం కనిపిస్తూ ఉంది. తాను ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు కానీ ప్రజలకు ఉపయోగపడే రైల్వే జోన్కి 53 ఎకరాలు ఇవ్వలేకపోయాడు 5 ఏళ్ల తన పరిపాలనలో. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ఎక్కడ ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్వీకరించాడు రాజధానికి. అది జగన్మోహన్ రెడ్డి ఈ రోజుటి వరకు కూడా 1 ఎకరా కూడా ఆ విధంగా సేకరించలేక ఈ విధంగా చేశాడని మేము భావిస్తూ ఉన్నాం. అయితే మీరేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్కు రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమైంది అంటున్నారు. మరి చంద్రబాబు గారి టెన్యూర్లో కూడా వైజాగ్ రైల్వే ఇష్యూ పెద్దగా బయటకు తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేకపోయారు అన్నది ఒకటి. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ కట్టారండి ఐటీ కంపెనీలు పెట్టుకునేదానికి. అదేవిధంగా ఐఐఎం కేంద్ర విద్యాసంస్థ ఐఐఎంకి ల్యాండ్ అలొకేట్ చేసి అక్కడ ఇది చేశారండి బాబు గారు. అదేవిధంగా విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ పెట్టారండి బాబు గారు. ఇవి కాకుండా అనేక కంపెనీలను తీసుకొని వచ్చారండి విశాఖపట్నానికి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లూలు మాల్ని విశాఖపట్నం నుంచి తరింగొట్టేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశాఖపట్నాన్ని నుంచి తరింగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఏఎం కావచ్చు, మెట్టెక్ జోన్ కావచ్చు, మిలీనియం టవర్స్ కావచ్చు, అదేవిధంగా హుదుద్ వచ్చినప్పుడు అక్కడ చేసిన పనులు కావచ్చు, అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం సిటీలో 4 గెలిచిందంటే ఏ విధమైన అభివృద్ధి చేస్తుంటే అక్కడ ప్రజలు గెలిపించారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రైల్వే జోన్ అనేది ఆ రోజు నుంచి కేంద్రంతో చర్చలు జరుపుతూ ఒక రోజులో వచ్చేది కాదు కదా. ఆ రోజు చర్చలు జరుపుతూ ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం మనకు రైల్వే జోన్ ఇస్తామని ఈ విధంగా చెప్పడం జరిగింది కేంద్రం. ఆ రోజు వచ్చిన విద్యా సంస్థలు వీటన్నిటికీ ఎక్కడికక్కడ అకామిడేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అంతా సెట్ అయ్యే టైంలో ప్రభుత్వం నుంచి దిగిపోయారు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఈరోజు ఎందుకు చేయలేకపోయారని అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈయన 53 ఎకరాలు ఇవ్వలేకపోయాడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కనీసం 53 ఎకరాలు ఇవ్వలేని వ్యక్తి ఇతను అక్కడ విశాఖపట్నంలో రాజధాని కడతా అంటే ఎవరు నమ్ముతారు? నిజంగా విశాఖపట్నం పైన జగన్మోహన్ రెడ్డికి ఉండేది ప్రేమ కాదు, అక్కడ ఉండే ఆస్తుల్ని దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్ర విశాఖ భూముల్ని. ఎందుకంటే తన తల్లిని ఓడించారనే కసితో విశాఖపట్నంలో ప్రజలపైన కక్షగట్టి, తనను ఓడించారని కక్షగట్టి ఈ విధంగా చేస్తున్నాడని మేము భావిస్తున్నాం. మిలీనియం టవర్స్లో నుంచి మేము ఇక్కడ సచివాలయం ఉద్యోగాలు తీసుకొని వస్తామని తరింగొట్టి పంపించేశాడు. రెండోది ఏం చేశాడు, అక్కడున్న మిట్టెక్ జోన్ని దాన్ని పట్టించుకోలేదు. ఇంకొకటి అక్కడున్న బీచ్లో ఫీజు వసూలు చేయడం కావచ్చు, ఇంకా ఉండి అక్కడుండే కంపెనీలు తరింగొట్టడం కావచ్చు, అక్కడ గంజాయిని తీసుకొని వచ్చి యువత జీవితాలను నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇతనికి కనీసం రైల్వే జోన్ గురించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం మాటలు ఒకసారి వింటే ఈరోజు ఇతను చేసే పనులు చూస్తే ఏమాత్రం పొంతం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు మాత్రమే చెప్తాడు, చేతల్లో చేయలేడు. ఇతని చేతల్లో చేసే అంత దమ్ము ధైర్యం లేదని విశాఖపట్నం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అందుకే ఈసారి అతన్ని ఇంటికి పంపించడానికి, సాగనంపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రానున్న 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్కి ఆ 53 ఎకరాలు ఇచ్చి పూర్తి చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం.